ఈరోజు నేను ఈ వీడియోలో పుల్ల పుల్ల స్పైసీగా ఉండే గోంగూర చికెన్ చేయబోతున్నానండి. మీలో ఎంతమందికి గోంగూర చికెన్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఒకసారి నేను చెప్పిన విధంగా ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోండి. ఇంట్లో అందరికీ నచ్చుతుంది. గోంగూరని ఫస్ట్ ఇలా అంతా క్లీన్ చేసేసుకొని వాటర్లో కూడా 2-3 సార్లు కడుక్కుంటున్నాను అనమాట, మట్టేం లేకుండా. ఇలా కడుక్కున్న దాన్ని నేను ఒక క్లాత్ పైన ఒక 1 అవర్ పాటు ఆరబెట్టుకుంటున్నాను, వాటర్ లేకుండా. దాని తర్వాత దీన్ని నేను చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నానండి. ఎందుకంటే నాది గోంగూర కొంచెం ముదిరిపోయింది, సో ఉడకడం కష్టం. అండ్ అలాగే పెద్ద పెద్ద ఆకుల్లాగా ఉన్నాయి కాబట్టి నేను దీన్ని చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. మీ దగ్గర లేతగా ఉంటే మీరు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే చికెన్ని కూడా 2-3 సార్లు కడిగి వాటర్ పోసుకొని 1/2 టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని గంట సేపు ఇలా నానబెట్టుకోండి. ఇలా చేయడం ద్వారా చికెన్ అనేది చాలా జ్యూసీగా వస్తుంది. తప్పకుండా ఫాలో అవ్వండి. ఇది చాలా మంచి టిప్ అండి. అలాగే ఇక్కడ నేను 2 పెద్ద సైజ్ ఆనియన్స్, 4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే కరివేపాకు కూడా క్లీన్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాను. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోతే పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత నేను ఇక్కడ మసాలాలు వాడుతున్నానండి. మీరు కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఇది. మీరు మసాలాలు వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు. కానీ నాకు పర్సనల్గా మసాలాలు వేస్తేనే చికెన్ అనేది చాలా టేస్టీగా అనిపిస్తుంది. లేకపోతే ఎందుకో కొంచెం కౌసు వాసన వచ్చినట్టు అనిపిస్తుంది. దానికోసం నేను సాజీరా, ఇలాచి, లవంగాలు, దాల్చిన చెక్క, అలాగే 2 బాస్మతి ఆకులు కూడా వేసుకుంటున్నానండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక 4 ఎండుమిరపకాయలు కూడా మధ్యలోకి విరిపినవి వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక మధ్యలో కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కూడా వేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకున్నాను. ఇవన్నీ ఇప్పుడు మనం పచ్చి వాసన లేకుండా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇవి ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు మనం మీకు నచ్చితేనే అండి, ఇది నా పర్సనల్ టిప్ అనమాట. మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటే ఫాలో అవ్వచ్చు, లేకపోతే స్కిప్ చేయొచ్చు. ఒక 1/2 టేబుల్ స్పూన్గా సాల్ట్ వేసుకుంటున్నాను అనమాట. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి చాలా టేస్టీగా అనిపిస్తాయి కర్రీలో. ఒకసారి ట్రై చేసి చూడండి. అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు ఇప్పుడే ఈ స్టేజ్లో వేసుకోవడం వల్ల మంచి కమ్మదనం వస్తుంది కర్రీకి. ఒకసారి ఇలా కూడా ట్రై చేసి చూడండి. ఆనియన్ ఫ్రై అయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ దాకా పసుపు, 1 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు దీంట్లోకి నేను ఇందాక కట్ చేసి పెట్టుకున్న గోంగూర వేస్తున్నానండి. గోంగూర కూడా వేసేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. నేను గోంగూర పుల్లగా ఉంటుంది, ఎర్ర గోంగూర తీసుకున్నాను కాబట్టి టమాటోలు వేసుకోవట్లేదండి. మీరు లేతగా ఉన్న గోంగూర తీసుకున్నా లేదా తెల్ల గోంగూర తీసుకున్నా కానీ టమాటోలు కూడా యూజ్ చేయొచ్చు. అలాగే కొంచెం గ్రేవీగా కావాలి కూరుకున్నా కానీ టమాటోలు తీసుకోవచ్చు. ఒక 2-3 టమాటాలని సన్నగా కట్ చేసుకున్నవి ఆనియన్స్ ఫ్రై అవ్వగానే మనం టమాటాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత గోంగూర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూరని మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండండి. చూడండి, నా గోంగూర ఇంకా ఉడకలే అన్నమాట, కొంచెం ఆలాకులుగానే ఉంది. ఈ గోంగూర చికెన్కి గోంగూర అనేది మొత్తం మ్యాష్ అయిపోయేలాగా ఉడికించుకుంటేనే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా 50% కన్నా కొంచెం ఎక్కువగానే ఉడికిన తర్వాత రుచికి సరిపడా కారం, ఉప్పు వేసుకుంటున్నాను. నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. ఎందుకంటే పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు వాడాము, మసాలాలు వేసుకున్నాం కాబట్టి 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకుంటున్నాను. ఉప్పు కూడా పోపులో వేసాను, చికెన్లో కూడా వేసాను కాబట్టి ముక్కలకు ఉప్పు పట్టింది ఆల్రెడీ. అందుకని 1 టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను. మీరు మీ రుచికి సరిపడా వేసుకోండి. గోంగూర వేసినప్పుడే ఉప్పు కారం కూడా వేస్తే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సగం ఉడికిన తర్వాత ఉప్పు కారం వేసుకున్నాను. ఉప్పు కారం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న దాంట్లోకి ఇప్పుడు మనం ఉప్పు నీళ్ళల్లో నానబెట్టుకున్న చికెన్ని వేసుకోవాలన్నమాట.
ఉప్పు నీళ్ళలో నానబెట్టిన చికెన్ వేసుకుంటే ఎంత జ్యూసీగా వస్తుంది కర్రీ అనేది. మీరు ఒకసారి ట్రై చేసి చూసిన తర్వాత నాతో షేర్ చేసుకోండి కామెంట్స్లో. తప్పకుండా టేస్టీగా ఉంటుంది, అలాగే చికెన్ అనేది కూడా జ్యూసీగా వస్తుంది. నేను టమాటోస్ వేసుకోలేదు కాబట్టి ఈ టిప్ నాకు చాలా బాగా వర్కౌట్ అయిందనమాట. ఇప్పుడు వేసుకున్న చికెన్ని గోంగూరతో మంచిగా కోట్ చేయాలి. మనం వేసుకున్న మసాలాలు గోంగూర అంతా చికెన్కి పట్టేలాగా ఫ్రై చేసుకోవాలి. మొత్తం ప్రాసెస్ మీరు లో ఫ్లేమ్లోని చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, చికెన్లో ఉన్న వాటర్ సరిపోతున్నాయి నాకు. ఒకవేళ మీకు వాటర్ తగ్గినట్టు కనుక అనిపిస్తే ఈ స్టేజ్లో మీరు ఒక హాఫ్ గ్లాస్ దాకా వాటర్ పోసుకోవచ్చు. చికెన్తో పాటు గోంగూర కూడా జ్యూసీగా అలాగే మెత్తగా ఉడుకుతుందండి. దీన్ని ఇంకా మనం ఉడికించుకోవాలి. 50% మాత్రమే ఉడికినట్టు. మరీ ఎక్కువ సార్లు చికెన్ అనేది కలుపుతూ ఉంటే ముక్క అనేది విరిగిపోతుందండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టి మళ్ళీ కొద్దిసేపు ఉడికించుకుందాము. ఒక 10 మినిట్స్ తర్వాత చెక్ చేసి చూసానండి. ఆయిల్ అంతా ఇలా బయటకి రిలీజ్ అయిపోయింది. అంటే ఇప్పుడు మన కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. ఎప్పుడైతే ఆయిల్ రిలీజ్ అయిందో కర్రీ అనేది రెడీ అయినట్టే అని గుర్తుంచుకోండి. ఇప్పుడు ఈ చికెన్ని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని ఆనియన్తో పాటు తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. నేను చేసిన ఈ గోంగూర చికెన్ మీకు ఎలా అనిపించింది, అండ్ అలాగే మీరు ఇంట్లో ట్రై చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్స్ ద్వారా నాకు షేర్ చేయండి. అలాగే నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నోటిఫికేషన్ ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.